ఆయన తాత వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. దూకుడు స్వభావంతో తన నియోజకవర్గంలో హవా కొనసాగిస్తున్నారు. యువనేతగా ఉండి జిల్లాలో పార్టీని ఒంటి చేత్తో నడిపిస్తున్నారు. మాటల తూటాలతో తొడగొట్టి ఎక్కడికంటే అక్కడికి వస్తానంటూ ప్రత్యర్థికి సవాలు విసురుతారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఒంగోలు గిత్తల్లా రంకెలు వేస్తారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏంటా స్టోరీ? లెట్స్ వాచ్. మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు వారసుడిగా దామచర్ల జనార్దన్ రావు రాజకీయాల్లోకి వచ్చారు. ఆంజనేయులు మనవడు అయిన జనార్దన్ రావు రాజకీయాలపై ఆసక్తితో తెలుగుదేశంలో చేరారు. టీడీపీలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన జనార్దన్ రావు 2010లో ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పట్నుంచి ఇప్పటి వరకు జిల్లాలో పార్టీని ముందుండి నడిపిస్తున్నారనే చెప్పవచ్చు. అయితే 2009లో కొండెపి నియోజకవర్గంలో తన తాత మరణంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. అయితే అదే ఏడాది నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కొండెపి ఎస్సీ కేటగిరీకి రిజర్వ్ చేయబడింది. దీంతో అక్కడి నుంచి పోటీ చేయడానికి వీలు కాలేదు. అయితే 2012లో బాలినేని శ్రీనివాసరెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఒంగోలుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఒంగోలు నుండి టీడీపీ అభ్యర్థిగా దామచర్ల జనార్దన్ రావు బరిలోకి దిగారు. ఆ ఉప ఎన్నికల్లో వైసీపీ నుండి పోటీ చేస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డిని జనార్దన్ రావు ఢీకొట్టారు. అయితే తన పదవికి రాజీనామా చేసిన సానుభూతితో ఆ ఎన్నికల్లో బాలినేనికే జై కొట్టారు ఓటర్లు. వైసీపీ నుండి బాలినేని శ్రీనివాసరెడ్డి విజయం సాధించారు. అనంతరం 2014 ఎన్నికల్లో అదే ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బాలినేని శ్రీనివాసరెడ్డిపై 12,000 పైచిలుకు ఓట్ల మెజార్టీతో జనార్దన్ రావు గెలుపొందారు. ఆ ఎన్నికల్లో మొదటిసారి బాలినేని శ్రీనివాసరెడ్డి ఓటమి రుచి చూశారు. ఆ ఎన్నికల్లో దామచర్ల ఆంజనేయులు వారసుడు రాజకీయ రంగ ప్రవేశం చేసిన దామచర్ల జనార్దన్ బాలినేనికి తొలి ఓటమిని పరిచయం చేశారనే ప్రచారం జరిగింది. అయితే 2019లో తన చిరకాల ప్రత్యర్థి అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి చేతిలో జనార్దన్ మరోసారి ఓడిపోయారు. మళ్లీ 2024లో జరిగిన ఎన్నికలలో దామచర్ల జనార్దన్ రావు ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డిపై 34,000 పైచిలుకు ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఇదిలా ఉంటే దూకుడుగా ఉండే దామచర్ల జనార్దన్ రావు బాలినేనితో డి అంటే డి అంటారు. ఇద్దరి మధ్య మాటల తూటలు పేల్తుంటాయి. బాలినేనిపై దామచర్ల జనార్దన్ రావు ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడతారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఒంగోలు గిత్తల్లా రంకెలు వేస్తారని జిల్లా వాసులు చెబుతుంటారు. గతంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో చక్రం తిప్పితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒంగోలు పాలిటిక్స్ మొత్తం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వంటి చేతితో నడిపిస్తున్నారట. ప్రభుత్వం మారటంతో వైసీపీ కార్పొరేటర్లు పసుపు కండువా కప్పుకోవటానికి క్యూ కడుతున్నారట. దీంతో జనార్దన్ ఒంగోలులో టీడీపీ జెండా గట్టిగా పాతే ప్రయత్నంలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అయితే 2014లో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానంటారు దామచర్ల జనార్దన్. వైసీపీకి చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డి 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా చేసిందేమీ లేదని విమర్శిస్తుంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి బంధువు అయినా ఒంగోలులో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ప్రస్తుతం ఒంగోలు ఎమ్మెల్యేగా ఉన్న దామచర్ల జనార్దన్ ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు.
పార్టీ మారినా నిన్ను నీ కొడుకును వదిలేది లేదంటూ వార్నింగ్ ఇచ్చిన దామచర్ల జనార్దన్ ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు? జనసేనలో చేరిన పవన్ కళ్యాణ్ కూడా మిమ్మల్ని కాపాడలేడంటూ తొడగొట్టిన ఎమ్మెల్యే మాటల తూటాలు ఎందుకు మిస్ఫైర్ అయ్యాయి? ఏ పార్టీలోకి వెళ్ళినా మీ అవినీతిని బయటకు తీస్తామంటూ చేసిన శపథం ఏమైంది? బాలినేని జనసేనలో చేరడంతో రెడ్ బుక్ రాజ్యాంగం కాంప్రమైజ్ అయిందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోతుందని ముందే ఊహించిన బాలినేని వ్యూహాత్మకంగా పార్టీ మారి రెడ్ బుక్లో తన పేరు లేకుండా చేసుకున్నారా? ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డి దాదాపు 20 ఏళ్లుగా పనిచేశారు. అయితే ఆయనపై ఎన్నో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎమ్మెల్యేగా, మంత్రిగా బాలినేని ఎంతో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారంటూ టీడీపీ నేతలు విమర్శిస్తుంటారు. ముఖ్యంగా బాలినేని చిరకాల ప్రత్యర్థి దామచర్ల జనార్దన్ బాలినేనితో డి అంటే డి అంటుంటారు. ఇద్దరు నేతలు ఒంగోలు గిత్తల్లా సై అంటే సై అంటారు. సందర్భం ఏదైనా సరే ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలుతుంటాయి. తొడగొట్టి సవాల్ మీద సవాల్ చేసుకుంటారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఇద్దరు కూడా ఎవరికి వారు తగ్గేదేలే అంటూ తొడగొట్టి మీసాలు మెలేస్తుంటారు. ఈ క్రమంలో ఎన్నోసార్లు ఒంగోలులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వారు విసురుకునే సవాళ్లు పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారుతుంటాయి. ఈ నేపథ్యంలో రెండు వర్గాలను కూల్చేయడానికి పోలీసుల తలప్రాణం తోకకొస్తోంది. అయితే గత ఎన్నికల్లో ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలు కావడం, తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడం, అలాగే ఒంగోలులో వైసీపీ సిట్టింగ్ అభ్యర్థిగా బరిలో దిగిన బాలినేని ఓటమి పాలు కావడం, టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఇక్కడ రాజకీయాలు హాట్గా మారాయి. ఎప్పటిలాగే ఇద్దరు చిరకాల ప్రత్యర్థులు ఒంగోలు గిత్తల్లా రంకెలు వేసుకున్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే దామచర్ల ఓ అడుగు ముందుకేసి బాలినేనిపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. అంతేకాదు బాలినేనితో పాటు ఆయన కొడుకు అవినీతిని బయటకు తీసి తాట తీస్తానని శపథం చేశారు. అయితే రాష్ట్రంలో టీడీపీ అధికారం చేపట్టడంతో తనకెలాగైనా ఇబ్బందులు తప్పవనుకున్న బాలినేని వైసీపీని వీడి టీడీపీలో లేదా జనసేనలో చేరాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో బాలినేనిపై దామచర్ల జనార్దన్ ఒంటికాలుపై లేచారు. నువ్వు పార్టీ మారినా, ఏ పార్టీలోకి వెళ్లినా నిన్ను నీ కొడుకును వదిలేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. జనసేనలోకి వెళ్లినా చివరికి పవన్ కళ్యాణ్ కూడా నిన్ను కాపాడలేడంటూ హాట్ కామెంట్ చేశారు. దీంతో ఒంగోలులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాదు గతంలో నారా లోకేష్ యువగళం పాదయాత్రలోనూ బాలినేనిపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. బాలినేని అవినీతి అక్రమాలు అంతా ఇంతా కాదంటూ తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. జిల్లాలో భూ కబ్జాలకు పాల్పడి ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు వ్యక్తులను కూడా బెదిరించి సామవేద దాన దండోపాయాలతో వారి భూములను అక్రమంగా ఆక్రమించుకున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే బాలినేని అవినీతి అక్రమాలతో పాటు టీడీపీ నేతలపై బాలినేని ఆయన కొడుకు చేసిన దాడులను, అరాచకాలను రెడ్ బుక్లో రాసుకుంటానంటూ నారా లోకేష్ యువగళం పాదయాత్రలో వార్నింగ్ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వారిద్దరి అంతు తేలుస్తామంటూ హెచ్చరించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో వైసీపీ ఓటమితో అధికార మార్పిడి జరగడం, బాలినేని సైతం ఒంగోలులో ఓడిపోవడం బాలినేనికి రాజకీయంగా కొత్త ఇబ్బంది పరిస్థితులు తెచ్చిపెట్టాయి. దీంతో నారా లోకేష్ రెడ్ బుక్ నుండి, టీడీపీ నేతల రివెంజ్ నుండి తప్పించుకోవాలని బాలినేని వ్యూహాత్మకంగా అడుగులు వేశారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ఒంగోలులో ఓ పక్క దామచర్ల వార్నింగ్లు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తాయనుకున్నారు.
మరోపక్క రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందంటూ ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో బాలినేనికి రెడ్ బుక్ టెన్షన్ పట్టుకుంది. ఎలాగైనా తనకు రాజకీయంగా ఇబ్బందులు తప్పవనే ఆలోచనతో బాలినేని వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ఇందులో భాగంగా జనసేనలో చేరేందుకు బాలినేని పావులు కదిపారు. అనంతరం ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో బాలినేని భేటీ అయ్యారు. వెంటనే పవన్ కళ్యాణ్ కూడా తన పార్టీలో చేర్చుకునేందుకు బాలినేనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బాలినేని జనసేన కండువా కప్పుకున్నారు. దీంతో అప్పటి వరకు బాలినేనిని, అతని కొడుకుని వదిలిపెట్టను, పవన్ కళ్యాణ్ కూడా బాలినేనిని కాపాడలేడని దామచర్ల హాట్ కామెంట్ చేయడంతో ఒంగోలు నియోజకవర్గంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతుందనుకున్నారు కొందరు. కానీ ఆ వాతావరణం కాస్త చల్లబడిపోయింది. అప్పటి వరకు బాలినేని రాకను వ్యతిరేకిస్తూ నానా రచ్చ చేసిన జనసేన నేతలు కూడా సైలెంట్ అయిపోయారు. మరోవైపు యువగలం పాదయాత్రలో లోకేష్ కూడా వార్నింగ్ ఇచ్చారు. రెడ్ బుక్లో బాలినేని శ్రీనివాసరెడ్డి, అతని తనయుడు ప్రణీత్ పేర్లు ఉన్నాయి. మా పార్టీ కార్యకర్తలను వేధించిన తండ్రి కొడుకులను వదలనని లోకేష్ చేసిన శపథం కూడా మర్చిపోయారేమోనని టీడీపీ కార్యకర్తలు ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే బాలినేని వ్యూహాత్మకంగా అడుగులు వేసి తన అనుచరగణం మేయర్ సుజాతతో పాటు కార్పొరేటర్లను ముందుగా టీడీపీలోకి పంపి తను జనసేనలోకి వెళ్లి తన క్యాడర్పై అవినీతి కేసులు లేకుండా చూసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తండ్రి కొడుకులు అంతులేని అవినీతికి పాల్పడ్డారని, అధికారంలోకి వచ్చాక వారి అవినీతి అక్రమాలను బయట పెడతామని పదే పదే ప్రెస్ మీటులు పెట్టి ఊదరగొట్టిన జనార్దన్ ఆ ఊసే మర్చిపోవడాన్ని తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కూడా మిమ్మల్ని కాపాడలేడంటూ తొడగొట్టి పేల్చిన ఎమ్మెల్యే మాటల తూటాలు మిస్ఫైర్ అయ్యాయని సెటైల్లు వినిపిస్తున్నాయి. బాలినేని అంతు చూస్తానన్న జనార్దన్ కూడా సైలెంట్ కావడంతో జిల్లాలోని రాజకీయ నేతలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఏదేమైనా బాలినేని వ్యూహాత్మక అడుగులు అటు తన అనుచరుల అవినీతిని, ఇటు రెడ్ బుక్లో తన పేరుతో పాటు తన కుమారుడి పేరు కూడా లేకుండా చేసుకున్నారనే అభిప్రాయాలు నియోజకవర్గంలో వినిపిస్తున్నాయి. పార్టీ మారినా నిన్ను, నీ కొడుకును వదిలేది లేదంటూ వార్నింగ్ ఇచ్చిన దామచర్ల జనార్దన్ బాలినేని జనసేనలో చేరడంతో సైలెంట్ అయ్యారు. జనసేనలో చేరిన పవన్ కళ్యాణ్ కూడా మిమ్మల్ని కాపాడలేడంటూ తొడగొట్టి పేల్చిన ఎమ్మెల్యే మాటల తూటాలు మిస్ఫైర్ అయ్యాయి. ఏ పార్టీలో ఉన్నా మీ అవినీతిని బయటకు తీస్తామంటూ ఎమ్మెల్యే చేసిన శపథం తూచయింది. బాలినేని జనసేనలో చేరడంతో రెడ్ బుక్ రాజ్యాంగం కాంప్రమైజ్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిందని ముందే ఊహించిన బాలినేని వ్యూహాత్మకంగా పార్టీ మారి రెడ్ బుక్లో తన పేరు, తన కొడుకు పేరు లేకుండా చేసుకున్నారు. మొత్తానికి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన తనయుడు సేఫ్ ఫ్రమ్ రెడ్ బుక్ అంటూ నియోజకవర్గాల్లో సెటైల్లు వినిపిస్తున్నాయి.